గుడ్ మార్నింగ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రతిదినము ప్రభువుతో అన్న ఈ కార్యక్రమానికి స్వాగతం చెబుతూ ప్రార్థన చేసుకుని మనము దీన్ని ప్రారంభించుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, నీ వందనాలు నాయన. మరొక ఉదయకాల సమయమున సజీవులముగా మమ్మల్ని మీ పాదాల దగ్గర ఈ రీతిగా సమకూర్చినందుకై మీకు వందనాలు. మీ మాటలు మేము వినడానికి దేవనాయన ఆశ కలిగిన వారంగా ఉంటుండగా మీ మెల్లనైన స్వరంతో మాతో మాట్లాడమని, మమ్మల్ని బలపరచమని, స్థిరపరచమని మీ దయగలిగిన స్థలకు మమ్మల్ని అప్పచెప్పుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. రైట్. ఈ ఉదయకాల సమయంలో పరలోకమును గురించిన కొన్ని సంఘటనలు మనము వినడానికి ఆశ కలిగిన వారంగా ప్రభు పాదాల దగ్గర మనం చూద్దాం. దేవుడు పరలోక రాజ్యము గురించి చెబుతూ, ఆయన రాకడ గురించి చెబుతూ, ఎప్పుడు ఏ విధంగా ఆయన వస్తున్నాడో అన్న విషయాలను చాలా ఉపమానాలుగా చెబుతూ వచ్చాడు. మత్తయి సువార్త 25వ అధ్యాయము 1వ వచనం నుంచి 13వ వచనం వరకు మనం చూస్తే అక్కడ ఒక చక్కటి ఉపమానం కనబడతా ఉంది. 10 మంది కన్యకల గురించి మనం చూస్తా ఉన్నాం. సో వారిలో ఒక 5 మంది బుద్ధి కలిగిన వారని, 5 మంది బుద్ధి లేని వారని మనం చూస్తా ఉన్నాం. ఈ యొక్క 13 వచనాలలో 5వ వచనము మనం కొంచెం చదవగలిగితే, పెండ్లి కుమారుడు ఆలస్యము చేయగా వారందరూ కునికి నిద్రించుచుండిరి. సో ఎవరు వారు అంటే 10 మంది కన్యకులు వివాహము కొరకు ఆహ్వానించబడ్డవారే. ఆ 10 మంది కన్యకులు వివాహము కొరకు వారి వారి ప్రకారంగా సిద్ధపడిన వారుగానే ఉన్నారు. అయితే పెండ్లి కుమారుడు రావడం ఆలస్యమైంది. ఆ ఆలస్యంలో వీళ్ళు ఏం చేస్తా ఉన్నారంటే కునుకు తీస్తా ఉన్నారు, నిద్రిస్తా ఉన్నారు, నిద్రపోతా ఉన్నారు. ఇక్కడ మనం ఆలోచన చేయాల్సింది ఏంటంటే, ఈ ఉపమానంలో అసలు ప్రభు ఎందుకు ఆలస్యం చేస్తా ఉన్నాడు? ఆలస్యం చేయడానికి ఆయన ఆలస్యం చేయడానికి గల ఉద్దేశం ఏంటి? ఆలోచన చేయాలి కదా. ఎందుకని పెండ్లి కుమారుడు ఆలస్యం చేశాడు? ఆలస్యం చేయడానికి గల ఉద్దేశం ఏంటి? మనం చాలా జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే, దేవుడు ఆలస్యము చేయడం వెనక గొప్ప ఉద్దేశం కలదు. మనం రాకడ సమయంలో ఉన్నామని, అంత్య దినాలలో మనం ఉన్నామని, ఎప్పుడైనా సరే దేవుని రాకడ సమీపిస్తుంది అన్నది మనకు తెలుసు. అయితే మనం ఎలా ఉన్నాము, ఎంత సిద్ధపాటు కలిగిన వారంగా ఉన్నాము, ఎందుకని అక్కడ ఆలస్యం జరుగుతా ఉంది? దేవుని యొక్క ఉద్దేశం ఏంటి అంటే, మన సిద్ధపాటు ఏ విధంగా ఉందో అది తెలుసుకోవడానికి ఒక పెద్ద పరీక్షగా ఆలస్యాన్ని మనం చూడొచ్చు. మన సిద్ధపాటు ఎలాగుంటా ఉంది, మన ఆత్మీయ జీవితము ఏ విధంగా స్థిరపడినదిగా ఉంది, దేవుని రాకడ కొరకు లేదా పరలోక రాజ్యములో ప్రవేశం కొరకు మనం అసలు వెలుగుతున్న జ్యోతులలాగా మనం కనబడుతున్నామా? అలాంటి సిద్ధపాటు కలిగిన వారంగా మనం ఉన్నామా? ప్రియమైన సహోదరుడా, సహోదరి, దేవుని ఆలస్యము వెనుక ఒక గొప్ప ఉద్దేశం ఉన్నది. ఆ ఉద్దేశం ఏంటంటే, నీలో సిద్ధపాటు ఎలాగా ఉందో, అంతేకాదు నువ్వు ఎంతవరకు ఆత్మీయ జీవితంలో వెలుగుతున్న జ్యోతి వలె ఉంటూ అనేక మందికి మాదిరికరంగా ఉంటున్నావో దేవుడు తెలుసుకోవడం కోసము ఆయన మనకు అది ఒక పరీక్ష కాలముగా ఆయన ఉంచినట్లుగా, ఈ ఆలస్యాన్ని చేస్తున్నట్లుగా మనము గ్రహించవలసిన వారంగా ఉన్నాం. ఆ 10 మంది కన్యకలలో బుద్ధి కలిగిన 5 మంది కన్యకలు వారు సిద్ధపడి వచ్చారు, దివిటీలు తెచ్చుకున్నారు, దివిటీలతో పాటు నూనె కూడా తెచ్చుకున్నారు. మిగతా 5 మంది
బుద్ధి లేని కన్యకలుగా చెప్పబడుతున్న వారు సిద్ధపడ్డారు, దివిటీలు తెచ్చుకున్నారు, నూనె లేకుండా వచ్చారు. ఆయన రాకడ ఆలస్యమైనప్పుడు కునుకు తీస్తా ఉన్నారు. అది ఆలస్యం అవుతా ఉంది, మన దివిటీల్లో ఉన్న నూనె ఆయన వచ్చేంత వరకు ఇది సరిపోతుందా? మన దివిటీలు వెలుగుతూనే ఉంటాయా? ఇదిగో 1 గంటలో వస్తానన్నాడు కదా, 2 గంటలు దాటుతా ఉంది, మరి ఈ నూనె సరిపోతుందా? సిద్ధపాటు లేదు, ఆలోచన లేదు. నా దివిటి వెలుగుతూ ఉండాలి ఆయన వచ్చే సమయానికి అన్నా గ్రహింపు లేదు. అందుకనే వారు బుద్ధి లేని కన్యకలుగా పిలువబడతా ఉన్నారు. ఎప్పుడైతే ఆయన ఆలస్యాన్ని ముగించుకొని ఆయన దిగి వస్తా ఉన్నాడో అప్పుడు ఎత్తుక్కుంటా ఉన్నారు, అయ్యయ్యో మా దివిటీలలో నూనె లేదే, అమ్మా మీరేమన్నా కొంచెం నూనె ఇస్తారా వాళ్ళు అంత లేసుగా. వాళ్ళు అన్నారు, అది మీకు మాకు ఇద్దరికి సరిపోదమ్మా, మీరు నూనె అమ్మే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొనుక్కొచ్చుకోవండి పోయి. అప్పుడు పరిగెత్తా ఉన్నారు. అప్పుడు పరిగెత్తి ఏ లాభం? వాళ్ళు వెళ్ళి నూనె తెచ్చుకునే లోపల పెండ్లి కుమారుడు వచ్చేసాడు. పెళ్లి విందుకు సిద్ధపడి ఉంటున్న వారు కొనుక్కోబడ్డారు. పెళ్లి విందులో హాయిగా ఆనందంగా పెళ్లి కుమారుడితో పాటు సంతోష సంభ్రమాలలో ఉంటా ఉన్నారు. మిగతా వాళ్ళు విడువబడ్డారు. అక్కడ మనం చూస్తే 11వ వచనంలో మనం చూస్తే, అంతటా తలుపు వేయబడెను. ఆ తరువాత తక్కిన కన్యకలు వచ్చి, అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడగగా అతడు, మిమ్ము నెరుగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. ఎంత గౌరవం కదా! ఆయన నేను పిలిచాడు, సిద్ధపాటు కలిగిన సిద్ధపాటు కలిగిన వాడుగా ఉండాలి. దేవుని రాకడ ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. మనం పిలువబడిన వారము, మనం కొనుక్కోబడడానికి పిలువబడిన వారము. ఆయన ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు. ఆలస్యం అవుతుంది, గ్రహించవలసిన వారంగా మనం ఉంటా ఉన్నాం. ఆలస్యం అవుతా ఉంది, ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు. కాబట్టి ఆయన ఎప్పుడు వచ్చినా ఆయనతో ఎత్తబడే వారంగా మనం, సిద్ధపాటు కలిగిన వారంగా మనం ఉండాలి. ఆయన ఎప్పుడు వచ్చినా మన ఆత్మీయ జీవితం వెలుగుతూ ఉండేటట్లుగా మనం ఉండాలి. దేవుడు దాన్ని చూస్తున్నాడండి. అందుకని ఆలస్యం చేస్తా ఉన్నాడు. ఇదిగో నువ్వు ఇంకా వెలిగింపబడే స్థితిలో ఉండాలి, ఇంకా సరైన సిద్ధపాటు కలిగిన వాడుగా నువ్వు ఉండాలి. ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్న ప్రియా సహోదరుడా, సహోదరి, నీ సిద్ధపాటు ఎలా ఉంది? బుద్ధి కలిగిన వారిలాగానే సిద్ధపడి ఉంటున్నావా? దేవుని రాకడ ఇప్పుడు వచ్చినా, లేదా మనకు మరణము సంభవించినా పరలోక రాజ్యంలో ఆయనతో ఉంటానన్న గొప్ప నిశ్చయితలో ఉంటున్నావా? అలాంటి సిద్ధపాటు కలిగిన వాడుగా, సిద్ధపాటు కలిగిన దానిగా ఉంటున్నావా? చూసుకుందాంలే, ఇంకా సమయం ఉంది కదా, ఆయన వస్తానంటున్నాడు. 5 సంవత్సరాలు గడిచిపోతా ఉన్నాయి, వచ్చే సమయాన్ని చూద్దాంలే, ఇంకా ప్రపంచం మీద చాలా జరగాలి కదా, అవన్నీ జరిగిన తర్వాత మనం చూద్దాంలే. ఏమరపాటు కలిగిన వాడుగా ఉంటున్నావేమో. దేవుడు ఆలస్యం చేస్తున్నది కొలది నువ్వు సిద్ధపాటు కలిగి అన్నిటినీ సమకూర్చుకోవాల్సిన పరిస్థితిలో ఉండవలసిన వాడివై ఉండి కూడా ఆలస్యం అవుతుంది కాబట్టి తర్వాత చూద్దాం అని అనుకుంటున్న పరిస్థితుల్లో నువ్వు ఉంటే ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు. ఆయన వచ్చే సమయానికి అయ్యో నా దగ్గర అది లేదే, ఇది లేదే, అది లేదని కంగారు పడి అటు ఇటు పరిగెలు తీయడం తప్ప ఆయనతో కొనిపోబడడం ఉండదు. అదుపులు వేయబడతాయి, గుండెలు బాదుకోవాల్సి వస్తుంది. అయ్యో 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 నేను విడువబడ్డాని, అయ్యో నువ్వెవరో నాకు తెలియదని దేవుడు అంటున్నాడే, నేను ఎంత సమయం వృధా చేసేసాను, ఆ సమయంలో నేను ఈ విధమైన సిద్ధపాటు కలిగి ఉంటే బాగుండేదేమో, ఆ సమయంలో నేను ఇవన్నీ సమకూర్చుకొని ఉంటే బాగుండేదేమో, ఆ సమయంలో నేను ఆత్మీయంగా బలపడి ఉంటే బాగుండేదేమో. ఎంత అరుసుకున్నా మొత్తుకున్నా అవకాశం ఉండదు, మళ్ళా అవకాశం ఉండదు. ఆయన ఆలస్యం చేస్తున్నాడులేని నువ్వు ఏమరపాటుగా ఉంటే పొరపాటు ఘోరమైన పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుంది.
ఆలస్యం అవుతున్నదని తెలిసినప్పుడు మనకి ఏం కావాలో వాటిని సిద్ధపరచుకోవడం చాలా మంచిది. తెలివి కలిగి ప్రవర్తించడం చాలా మంచిది. దేవుని రాకడలో ఎత్తబడడానికి, లేదా మనం మరణించినప్పుడు సరాసరిగా ఆయన రాజ్యంలో మనం కాలు మోపడానికి మన వంతుగా మనం సిద్ధపడి ఉండడం ఎంతైనా మంచిది, ఎంతైనా మంచిది. పరీక్షించుకుందాం ఈ ఉదయకాల సమయంలో. సిద్ధపాటు కలిగిన దానవుగా, సిద్ధపాటు కలిగిన వాడుగా నువ్వు ఉంటున్నావా? ఏ మరపాటుతో, నిర్లక్ష్యమైన వైఖరితో నువ్వు ఉంటున్నావో పరీక్షించుకొని దేవుని పాదాల దగ్గర, అయ్యా సిద్ధపడడానికి నాకు సహాయం చేయి అని దేవుని వేడుకుందాం. తలలు వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన తండ్రి, ప్రేమ కలిగిన మా దేవుడు, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. ఇదిగో నీ రాకడ గురించి నా మాటలు మేము వింటా ఉన్నాం. అయ్యా, మేము సిద్ధపాటు కలిగిన వారంగా ఉండడానికి, మేము ఎత్తబడే వారంగా మేము ఉండడానికి, లేదా రాకడ కన్నా ముందే ఒకవేళ మాకు మరణం సంభవిస్తే పరలోక రాజ్యంలో నీతో ఉండడానికి కావలసిన వాటినన్నిటిని మేము సమకూర్చుకోవడానికి సహాయం చేయి. మా రక్షణను మేము కాపాడుకోండి ప్రభువా. మేము వెలుగుతున్న జ్యోతుల వలె మీ ఎదుట కనబడడానికి సహాయం చేయి. సిద్ధపాటు కలిగిన వారంగా దేవనైనా మేము ఉండడానికి కృప చూపించి నడిపించండి. బుద్ధి కలిగి మేము మెలగడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకున్నాను తండ్రి, ఆమేన్. God bless you.